గాంధీ భవన్‌లో గొర్రెలు అన్నీ వచ్చాయి. గొర్రెలను ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గొర్రె కాపర్ల సంఘం అంతా కూడా దీనికి సంబంధించి గాంధీ భవన్‌కి అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పదవుల అంశానికి సంబంధించి కురువ యాదవులకు ప్రాధాన్యత దక్కట్లేదంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా గొర్రెలను తీసుకొచ్చి గొర్రెలతో వినతి పత్రం ఇప్పించాలనే ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చెప్పడం జరిగింది. గొర్రె కాపర్ల సంఘానికి సంబంధించిన శ్రీహరి కూడా ఉన్నారు. ఆ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరితో మనం మాట్లాడదాం. శ్రీహరి గారు ఏంది చెప్పండి, గొర్రెలన్నీ తీసుకొచ్చారు, ఏంది ప్రధానమైన ఒక ఎజెండా కూడా తీసుకొచ్చి గొర్రెలతో ఇప్పిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో కానీ అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రంలో కానీ నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మూడో మంత్రివర్గం. కానీ యాదవులు లేని మంత్రివర్గం అనేది యాదవులకి కుర్మలకి గొల్ల కుర్మ యాదవులకి చాలా అవమానకరంగా ఉంది. ప్రజలు ఎక్కడికి పోతే అక్కడ మమ్మల్ని సంఘాల నాయకులుగా మీరు కనీసం నోరిపి మాట్లాడతలేరు. ఆ నోరులేని జీవాలను తీసుకుపోయి అవన్నీ చెప్తాయి. గాంధీ భవన్ తీసుకెళ్ళి వాటితోటన్నా చెప్పించండి. 20 నెలలుగా వాటికి మందులు లేవు. అదేవిధంగా ఎవరికైనా సరే ఏ సామాజిక వర్గానికైనా సరే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటే వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి చట్టసభలలో. అది అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. లేదు అసెంబ్లీలో అవకాశాలు మిస్ అయినాయి అనుకో, ఈ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి, పార్టీ ప్రతినిధులు ఇవ్వాలి, ప్రాతినిధ్యం కల్పించాలి, నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఎందులో కూడా యాదవుల కురుల పట్ల ఎందుకో వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చే ముందేమో కామారెడ్డిలో మా సిద్ధరామయ్య గారు, మా సామాజిక వర్గం వారు కూడా గొర్రెల కాపరి, సిద్ధరామయ్య గారితో కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ప్రకటించారు. చాలా విశ్వసనీయమైన నాయకుడు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అతి కొద్దిమంది విశ్వసనీయమైనటువంటి నాయకులలో సిద్ధరామయ్య గారు కూడా ఒకరు. వారితో కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్లో చాలా క్లియర్గా గొర్రెల కాపర్లకు సంబంధించి మేము పూర్తి హామీ పడి అన్ని రకాలుగా మీ సమస్యల్ని, గొర్రెల కాపర్ల సమస్యల్ని, గొర్రెల సమస్యల్ని ఇవన్నీ పరిష్కరిస్తామని, అట్లే వారి జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు జిత్నే ఆబాది ఉత్తనే భాగీదారి అనే ఒక విశ్వవ్యాప్త నినాదమైంది. ఇవ్వాలి జనాభా లెక్కలు తెలుసండి, ఆ లెక్కలలో ఎవరి జనాభా ఎంతమందో వారికి అంత ప్రాతినిధ్యం. కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి చెప్తుంది, యాదవులకు కానీ కురువలకు ప్రాధాన్యత ఇస్తున్నాము. మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించిన మొదటిసారి అంటే రాజ్యసభకు సంబంధించిన వాటిని అనిల్ కుమార్ యాదవ్కి అవకాశం కల్పించాం. కురువ గొల్ల నుంచి గెలిచిన బిర్లా ఏ కూడా విప్పుగా అవకాశం కల్పించామని కూడా చెప్తుంది. మేమేమంటాం, మాకు విప్లవాన్ని ఎందుకు ఆపుతారంటున్నాం? మంత్రివర్గంలో ఉండడానికి అర్హత లేదా? మీకు ఏ అర్హత కావాలి మంత్రివర్గంలో ఉండడానికి? జాతీయవాద సర్వే సంస్థలు అన్నీ కూడా ఎన్నికల తర్వాత వచ్చినది. ది ప్రామినెంట్ పత్రిక హిందూ, మీరు చూడండి, హిందూ కూడా సర్వే చేసి చెప్పింది ఈసారి 56% మంది యాదవ కుర్మలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు అని. అట్లే అనేక జాతీయ సర్వే సంస్థలు ఎన్నికల మీద చేసి అనేక సర్వే సంస్థలు కూడా ఈసారి 56% పైగా యాదవులు కుర్మలు కాంగ్రెస్కి అండగా నిలబడ్డారని. మొదటి ప్రాధాన్యతల్లోనే అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చాం కదా అని చెప్తుంది. దీనికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, 5% లేని సామాజిక వర్గాలకు 60% పదవులు ఉన్నాయి. అలా మేము మీ లెక్కలలోనే మొన్న తీసిన జనాభా లెక్కలోనే 40 లక్షల మంది ఉన్నాం. మేము 4 లక్షలు కూడా లేని వాళ్ళకు 4-5 పదవులు ఉన్నాయి. 40 లక్షలు ఉన్న మాకు ఒక్క పదవికి ఇవన్నీ ఈ సాకులన్నీ ఎందుకు అంటున్నాం? మంత్రివర్గం ఉండడానికి అర్హత లేదా? జనాభా లేదా? చైతన్యం లేదా? లేదా మీకు విశ్వసనీయమైనటువంటి వాళ్ళకి 56% ఓట్లు వేసినా కూడా మా జాతి మీద మీకు విశ్వాసం లేదా? ఏ లోపమో మీరే పరిశీలించుకోవాలని మేము ఇక్కడికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. దీనికి సంబంధించి పీసీసీ దృష్టికి కానీ ప్రభుత్వ పెద్దల దృష్టికి కానీ ఏమైనా తీసుకెళ్లారా? అనేక సార్లు దాదాపు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారత్ తిరుపతి యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రజాభవన్లో మేము ఇప్పటికీ ఆ ప్రజాభవన్లో ఏదైతే వాళ్ళు అది పెట్టిరో దాంట్లో ప్రతిసారి రెగ్యులర్గా నేను తను వచ్చినాం. ఇప్పుడు మా ఉపాధ్యక్షుడు గుండెపోయిన అయోధ్య యాదవ్ గారి నేతృత్వంలో ఇది పార్టీకి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. పీసీసీ అధ్యక్షుడు ఒక బలహీన వర్గాల బిడ్డ ఉన్నాడు. ఇవాళ వారి వాయిస్ కూడా మేము వింటున్నాం. అనేక వేదికల మీద వారు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. వారు కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకి అవకాశం కల్పిస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి వారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. దీనికి పార్టీకి సంబంధించిన పదవులలో కూడా ఎందుకు రాలేదని భావిస్తున్నారు? ఏమన్నా దృష్టికి తీసుకెళ్ళాలంటే జనరల్ సెక్రటరీలో కానీ ఉపాధ్యక్షుల్లో రాలేదని చాలామంది మీ సంబంధించి చరణ్ కౌశిక్ యాదవ్ కానీ అంజన్ కుమార్ యాదవ్ కూడా చెప్తున్నారు. ఎందుకు జరిగిందని పార్టీ నేతలతో ఏమైనా డిస్కషన్ చేశారా? మేము రాహుల్ గాంధీ గారికి పరోక్షంగా ఇచ్చినాం. వారి భారత్ జోడో యాత్రలో కూడా మేము గొర్రెపిల్లలు ఎత్తుకొని వారి వెంబడి పాల్గొన్నాం. మా నాయకులు, మా సామాజిక వర్గ నాయకులు భారత్ జోడో యాత్రలో మీరు మరోసారి చూడండి, రాహుల్ గాంధీ గారు కూడా గొర్రెపిల్లలను పట్టుకున్నారు, గొంగడి భుజాన్ని వేసుకున్నారు, నడిచిర్రు. అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇన్ఛార్జీలు ఇప్పటికి 3 ఇన్ఛార్జి మారు. వచ్చిన ప్రతి ఇన్ఛార్జికి చెప్తున్నాం. గతంలో పీసీ అధ్యక్షుడు చెప్పినాం, ఇప్పుడు పీసీ అధ్యక్షుడు మారిన తర్వాత నూతన పీసీ అధ్యక్షుడు కూడా వివిధ వేదికల ద్వారా వివిధ సందర్భాల్లో చెప్పినాము. ఇప్పుడు మేము గాంధీ భవన్ వేదికగా ఒక అందరి అవి వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వినిపించడానికి మా బాధని వారు కూడా ఒక సామాజిక వర్గాలకు సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డరే కాబట్టి మా బాధను అర్థం చేసుకుంటారని చెప్పడానికి మేము. అంటే ఇది ఒక నిరసన కార్యక్రమం లాగా చూడొచ్చా ఎట్లా? దీన్ని మేము ఆవేదన వ్యక్తం అనుకుంటున్నాం. దానికి మీరు ఏ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు మీరు రకరకాలుగా దీనికి సంబంధించి ఇప్పటికే చాలా రకాలుగా చెప్పామంటున్నారు. ఇప్పుడు గొర్రెలతో కూడా తీసుకొచ్చి ఒక వినతి పత్రం చేస్తున్నారు. ఇది ఫర్దర్గా ఒకవేళ అంటే నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? గొర్రెలు మమ్మల్ని ఏమని అడుగుతున్నాయి అంటే, మీకు మాట్లాడతలేరు కదా, కనీసం మమ్మల్ని తీసుకుపోయి మేమన్నా చెప్తామని, అందుకే వారిని తీసుకొచ్చిన వాడికి.
రైట్, ఇది మొత్తం మీద గాంధీ భవన్కు గొర్రెలు అయితే రావడం జరిగింది. గొర్రెలను అంతా కూడా తీసుకొచ్చి అంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా గొల్ల కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి పార్టీలో కానీ ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి దీనికి సంబంధించి పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా. ధనంజయ్తో ప్రతాప్, ఎన్టీవీ, గాంధీ భవన్ నుంచి.